స్వాతంత్ర్యం కోసం రక్తం చిందిన నేల ఇది, వీరుల కలలతో నిలిచిన దేశం ఇది. కానీ నిజం అడిగిన గొంతుకలను నొక్కేస్తే అది స్వేచ్ఛా దేశమా లేక బానిసల దేశమా? ప్రశ్న అడిగితే శత్రువని ముద్ర వేస్తారు, నిజం చెప్పిన వారిని జైల్లో వేస్తారు. రాజకీయాలు ఇప్పుడు సేవ కాదు సారం, పెట్టుబడి పెట్టి దోచే పెద్ద వ్యాపారం. ధర్మ మాటల్లోనే మిగిలిపోయింది, న్యాయం కాగితాలలోనే మిగిలిపోయింది. పదవుల కోసం ప్రజలే బలి అయ్యారు, లోకతంత్రం గొలుసుల్లో బంధింపబడింది. స్వాతంత్ర్యం కోసం రక్తం చిందిన నేల ఇది, వీరుల కలలతో నిలిచిన దేశం ఇది. కానీ నిజం అడిగిన గొంతుకలను నొక్కేస్తే అది స్వేచ్ఛా దేశమా లేక బానిసల దేశమా? పేరుతో ఓట్లు కొనేస్తారు, మతం పేరుతో మనుషుల్ని పంచేస్తారు. నోట్ల కోసం ఓటు అమ్మిన జనమా, నీ చేతులతోనే గొలుసులు కట్టుకున్నావా? రాజకీయ నాయకులు లాభం కోసం దేశాన్ని మార్కెట్ గా మార్చేశారు. నైతికత లేని వ్యాపారులు అయ్యారు, ప్రజల భవిష్యత్తు వేలం వేసేశారు. ప్రపంచం మొత్తం యుద్ధాల మంటలలో ఉంది, రాజకీయాలు ఎక్కడైనా రక్తమే కోరుతున్నాయి. దేశాలు కూలిపోతుంటే నాయకులు నవ్వుతున్నారు, మానవత్వం నిశ్శబ్దంగా చనిపోతుంది. మన గ్రామాల్లోనే విభేదాల గోడలు, మన మధ్య దేశాల కత్తులు. సమాజం నెమ్మదిగా కూలిపోతుంది, లోభం మానవ హృదయాన్ని మింగేస్తుంది. ఓటారా నువ్వే అసలైన రాజువు, నీ ఓటే ఈ దేశానికి శ్వాసారా. గొలుసులు విరిచే రోజు వచ్చినప్పుడు ప్రజాస్వామ్యం మళ్ళీ పుడుతుంది. సత్యం కోసం నిలబడే జనమే ఈ నేలకి నిజమైన స్వాతంత్ర్యం. వీరుల కలలు నెరవేరేది అప్పుడే, ప్రజలు బానిసలుగా ఉండడం మానినప్పుడే.